ఆ, అందరికీ నమస్కారం. ఈనాటి వివరణాత్మక పరిశీలనలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా విశిష్టమైన ఎంతో లోతైన తాత్విక మరియు మానసిక విశ్లేషణలకు అవకాశం ఇచ్చే ఒక మూల గ్రంథాన్ని తీసుకోబోతున్నాం. అదేంటంటే దేవదాసు అయ్యగారు రచించిన సిలువ యొక్క బహిరంగ చరిత్ర. అవును, ఖచ్చితంగా. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం ఆధారంగా లెంటు దినాల కోసం రాసిన ఒక అద్భుతమైన వ్యాసం. కరెక్ట్. ఈ డీప్ డైవ్లో మన ప్రధాన లక్ష్యమేంటంటే ఆ రచనలో ఉన్న అసాధారణమైన రూపకాలను, ఆ మెటఫర్స్ను, అలాగే చారిత్రక సంఘటనలను రచయిత ఎలా వివరించారో విశ్లేషించడం. ఒక చారిత్రక ఘట్టాన్ని ఆయన కేవలం భౌతిక కోణంలో కాకుండా విశ్వజనీనమైన మానవ నైజానికి అద్దం పట్టేలా ఎలా మలిచారో మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చెయ్యాలి. ఈనాటి మన చర్చ పూర్తిగా కేవలం దేవదాసు అయ్యగారి గ్రంథంలో ఉన్న విశ్వాసాలు, ఆయన తాత్విక అభిప్రాయాల ఆధారంగా మాత్రమే సాగుతుంది. అదే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును, ఇందులో ప్రస్తావించిన మతపరమైన అంశాలకు కానీ నిర్దిష్ట విశ్వాసాలకు కానీ మనం ఏ విధమైన పక్షపాతం వహించడం లేదు. కేవలం ఆ మూల గ్రంథం ఏ సారాంశాన్ని చెప్తోందో ఆ ఆధ్యాత్మిక కోణాలను మాత్రమే నిష్పాక్షికంగా వినేవారికి చేరవేస్తున్నాం. ఎటువంటి రాజకీయ, మతపరమైన పక్షపాతాలకు ఇక్కడ తావులేదు. ఖచ్చితంగా. ఇక గ్రంథం విషయానికొస్తే మొదటి పేజీల్లోనే రచయిత ఒక అద్భుతమైన భావనను ప్రస్తావించారు. క్రీస్తు పొందిన శ్రమలు కేవలం ఒక నిర్దిష్ట కాలానికి పరిమితమైనవి కావు అని ఆయన రాశారు. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ కాలాలన్నింటిలోని మానవుల పాపాల కోసం, వారి మానసిక సంఘర్షణల కోసం ఒకేసారి భరించిన శ్రమలు అవే అని వర్ణించిన తీరు నిజంగా చాలా లోతైనది. నిజమే. ఒకే ఒక వ్యక్తి మొత్తం మానవాళి కాలచక్రాన్ని తన భుజాలపై వేసుకుని ఆ బాధను అనుభవించడమనేది కాలానికి అతీతమైన ఒక కాస్మిక్ త్యాగంగా గ్రంథంలో కనిపిస్తోంది. ఆ విశ్వజనీనమైన కోణాన్ని రచయిత మరింత సూక్ష్మంగా విశ్లేషించడానికి ఆ సిలువ వేయబడిన కొండను ఒక సూక్ష్మ ప్రపంచంగా, ఒక మైక్రోకాజంగా మలిచారు. అవును, ఆ కొండమీదున్న ప్రజలను 4 విభిన్న గుంపులుగా వర్గీకరించడమనేది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఒకే సంఘటన జరుగుతోందక్కడ, కానీ దాన్ని చూస్తున్న వారి మానసిక స్థితులు 4 రకాలుగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మొదటిది గవర్నమెంట్ గుంపు. వీరికి భావోద్వేగాతో పనిలేదు. కేవలం అధికారాన్ని, చట్టాన్ని అమలు చేయడాన్ని మాత్రమే వారు చూస్తారు. అదొక పరిపాలనాపరమైన చర్య మాత్రమే వారికి. మరి రెండో వర్గం చూస్తే అది శత్రువుల గుంపు. వీరు ద్వేషాన్ని ప్రతిబింబిస్తారు కదా. ఒక సైద్ధాంతిక శత్రువు అంతం కావాలన్న కక్ష సాధింపు వారిది. ఇక మూడవది విశ్వాసులు గుంపు. వీరు భక్తికి, ప్రేమకు నిదర్శనం. చెప్పలేనంత దుఃఖంతో ఆ సంఘటనను ఒక అత్యున్నత త్యాగంగా వారు భావిస్తున్నారు. ఇంకో గుంపుంది, అదే నేరస్తుల గుంపు. శిక్షను అనుభవిస్తున్న వీరి దృక్కోణం పూర్తిగా విభిన్నమైనది. తమ పక్కన తమలాగే ప్రాణాపాయంలో ఉన్న మరో వ్యక్తిగా వారు ఆయన్ని చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, సత్యం ఒకటే అయినా చూసేవారి మానసిక స్థితిని బట్టి దాని అర్థం ఎలా మారిపోతోందో ఈ 4 గుంపుల ద్వారా రచయిత చాలా స్పష్టంగా చూపించారు. ఖచ్చితంగా. ఆ పర్సెప్షన్స్ గురించి మాట్లాడుతుంటే గ్రంథంలో ప్రస్తావించిన నీలకంఠ గోరేగారి కథ నాకు గుర్తొస్తోంది. పండితుడైన నీలకంఠ గోరేగారి కథ. అవును, ఆయన హిందూ తత్వశాస్త్రంలో ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ప్రారంభంలో ఆయన బైబిల్ చదివినప్పుడు క్రీస్తును కేవలం ఒక గొప్ప నైతిక బోధకుడిగా మాత్రమే అనుకున్నారు కదా. అవును, ప్రపంచంలో ప్రతి మతంలోనూ గొప్ప బోధకులుంటారు కాబట్టి అందులో ఆయనకు ఏమంత ప్రత్యేకత కనిపించేది మొదట్లో. కానీ ఎప్పుడైతే ఆయన ఈ శిలువ చరిత్రను, ఆ శ్రమల గ్రట్టాన్ని అత్యంత లోతుగా చదివారో అప్పుడు ఆయనలో ఒక ఊహించని మార్పొచ్చింది. దాన్ని మనం ఒక ఆహా మూమెంట్ అనొచ్చు. ఆ మార్పు ఎంత తీవ్రమైనదంటే ఆయన ఏకంగా తన పేరును నెహెమ్యా నీలకంఠ గోరేగా మార్చుకున్నారు. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసేదేంటంటే ఆయన్ని మార్చింది కేవలం అక్కడ జరిగిన శారీరక హింస కాదు. శారీరక హింసను తట్టుకున్నవారు చరిత్రలో చాలామంది ఉన్నారు కదా. కరెక్ట్. ఆయన ఆలోచన ఎలా సాగిందంటే, ఇంతటి అమానుషమైన శ్రమను ఎవరైనా అంత శాంతంగా ఎలా భరించగలరు? అంత బాధలో కూడా తనను హింసిస్తున్న వారిని పల్లెత్తుమాట అనకుండా క్షమించడం ఎలా సాధ్యం? ఒక సాధారణ మనిషికి ఇది అసాధ్యం. ఆ అసాధారణమైన క్షమాగుణం కేవలం దేవునికే సాధ్యమని ఆయన గ్రహించారు. భౌతికమైన బాధ కంటే ఆ బాధను స్వీకరించిన తీరు,
ముఖ్యంగా ఆ క్షమాగుణం ఒక వ్యక్తి అంతరంగాన్ని ఎలా మారుస్తుందో ఈ కథ బలంగా చెబుతోంది. ప్రతీకారమనేది మానవ సహజం, కాని ఈ అనూహ్యమైన కరుణ ఆ పండితుడి తర్కాన్ని ఓడించింది. అయితే ఆ శారీరక హింసను కూడా మూలగ్రంథంలో రచయిత చాలా పచ్చిగా కళ్లక్ కట్టినట్లు వర్ణించారు. సిలువ వేయడం అనే రోమన్ల శిక్ష ఎంత క్రూరమైనదో చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. సిలువను కింద పడుకోబెట్టి చేతులకు మేకులు కొట్టడం, పాదాలను ఒకదానిపై ఒకటి ఉంచి మేకులు దించడం. ఆ తర్వాత ఆ శిలువను పైకి ఎత్తి తీసిపెట్టిన గోతిలో ఒక్కసారిగా పాతటం. అలా పాతినప్పుడు ఆ కుదుపుకు శరీరంలోని ఎముకలన్నీ ఎలా కదిలిపోతాయో రచయిత రాసిన విధానం చాలా జలధరింపు కలిగిస్తుంది. ఆ ముండ్ల కిరీటాన్ని తలపై గట్టిగా అదమడం గురించి చదివినప్పుడు ఆ శారీరక వేదన మనకు అనుభవంలోకొస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే, సిలువపై ప్రాణం విడిచిన తర్వాత జరిగిన ఒక సంఘటనను రచయిత విశ్లేషించిన తీరు గ్రంథానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఒక సైనికుడు బల్లెంతో ప్రక్కలో పొడిచినప్పుడు రక్తం మరియు నీరు రావటం. సాధారణంగా మృతదేహాన్ని పొడిస్తే రక్తం వస్తుంది, కాని నీరెందుకొచ్చింది? దీనికి రచయిత ఒక అద్భుతమైన మెటాఫర్ను సృష్టించాడు. అవును, ఆ నీరు ఎందుకొచ్చింది అనే దానికి ఆయన ఇచ్చిన వివరణ చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆ నీరు కేవలం శారీరకమైంది కాదని, అది మనస్సులో ఉన్న అంతుపట్టని దుఃఖానికి ప్రతీక అని రాశారు. నా ప్రజలను నేను ఇంతగా ప్రేమిస్తుంటే వారు నన్ను ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నారు అనే ఆవేదన వల్ల ఆయన గుండె కరిగి నీరైపోయిందని వివరించారు. ఎగ్జాక్ట్లీ. భౌతికమైన గుండెపోటు కంటే ఈ మానసికమైన హార్ట్ బ్రేక్ ఎంత తీవ్రమైనదో ఈ వర్ణన చెబుతుంది. దీనిని మరింత బలంగా చెప్పడానికి రచయిత గెత్సెమనే తోటలోని సంఘటనతో దీన్ని పోల్చారు. అక్కడ తీవ్రమైన మానసిక సంఘర్షణ వల్ల ఆయనకు రక్తపు చెమట పట్టింది అంటారు. కరెక్ట్. తీవ్రమైన ఒత్తిడిలో రక్తనాళాలు చిట్లి చెమట రూపంలో రక్తం రావడమనే వైద్యపరమైన సత్యానికి ఆయన ఆవేదనను ముడిపెట్టారు. అదేవిధంగా శిలువపై ఆ రక్తం కరిగి నీరుగా ప్రవహించిందని రచయిత భావన. ఒక వ్యక్తి అత్యున్నత మానసిక క్షోభ భౌతిక రూపం దాల్చడమనేది అద్భుతమైన కవితాత్మక వివరణ. మనం కూడా మామూలుగా అనుకుంటాం గదా, బాధలో గుండె నీరైపోయింది అని. అవును, దాన్ని ఇక్కడ ఇంత అక్షరాలా వర్ణించడం విశేషం. ఈ భౌతిక గాయాలకు మానసిక వేదనకు మధ్యున్న సంబంధాన్ని రచయిత ఇంకా ముందుకు తీసుకెళ్లారు. క్రీస్తు శరీరంలోని ఒక్కో గాయానికి మానవ ప్రవర్తనలకు మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పారు. ఇది చదువరులను తీవ్రమైన ఆత్మవిమర్శకు గురిచేస్తుంది. ప్రతి గాయాన్ని మానవులు చేసే పాపాలకు ఒక బదులుగా, ఒక ప్రాయశ్చిత్తంగా ఆయన వర్ణించిన తీరు గమనిస్తే ముందుగా ముండ్లగిరీటం గురించి చూద్దాం. మానవులు తమ మెదడులో చేసే చెడు ఆలోచనలకు, కుట్రలకు బదులుగానే ఆయన ఆ కిరీటాన్ని భరించాల్సి వచ్చిందని ఆయన వివరిస్తారు. మానవ మేధస్సు చేసే విధ్వంసానికి ఆ మేధస్సుకు మూలమైన తలపైనే ఆ శిక్ష పడింది అంటారు. ఇక చేతుల విషయానికి వస్తే ఆ కాంట్రాస్ట్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటివరకు ఆ చేతులేం చేశాయి? వేలాది మందికి ఆకలి తీర్చాయి, పిల్లలను దీవించాయి, రోగులను స్వస్థపరిచాయి. అలాంటి చేతులకు మేకులు కొట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేంటంటే, మానవులు తమ చేతులతో చేసే హింసకు, దోపిడీలకు బదులుగా ఆయన చేతులు ఆ శిక్షను స్వీకరించాయని రాశారు. పాదాల విశ్లేషణ కూడా అంతే బలమైనది కదా. ఆయన పాదాలు ఎప్పుడూ మంచికోసమే నడిచాయి. రోగుల వద్దకు, పాపుల వద్దకు వెళ్లి శాంతిని బోధించాయి. ఆ పాదాలను బంధించడం దేనికి సంకేతమంటే, మానవులు పాదాలతో చేసే పాపపు ప్రయాణాలకు అది బదులుగా జరిగిన గాయమని ఉద్దేశం. దేవుని పాదాలను బంధించి మానవులు తమ పాపపు నడకకు స్వేచ్ఛను వెతుక్కున్నారనే కోణమిక్కడుంది. ప్రక్కలో బల్లెపు పోటు గురించి ఇచ్చిన వివరణైతే అత్యంత భావోద్వేగమైనది. నా యొద్దకు వచ్చువానిని ఏను త్రోసివేయను అని ఆశ్రయమివ్వడానికే తన గుండె తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా ఆ గాయాన్ని వర్ణించారు. తీవ్రమైన హింసను ఒక ఓదార్పుకు చిరునామగా మార్చడమనేది గొప్ప నైపుణ్యం. లోకంలో ఆశ్రయం దొరకని వారు ఆ గాయంలో చేరి ఆశ్రయం పొందవచ్చని చెప్పడం చదివేవారిని కదిలిస్తుంది. ఈ విధంగా భౌతిక బాధను ఆధ్యాత్మిక స్వస్థతకు వారధిగా మార్చారు రచయిత. ఇక గ్రంథం ముగింపు దశలో ఈ స్వస్థతను మరింత ప్రాక్టికల్గా వివరించడానికి ఒక మంచి ఉదాహరణ వాడారు. కంటి చూపు లేనివాడే ఉదాహరణ కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ముందు నా కళ్ళు బాగుచేయండి, చూపు వచ్చాకే మందు వేసుకుంటాను
అని అనడుగదా. డాక్టర్ మీద నమ్మకంతో చూపు వస్తుందనే ఆశతో మందు స్వీకరిస్తాడు. అవును, ఈ సాధారణ దృష్టాంతాన్ని రచయిత విశ్వాసం అంటే ఫేత్ అనే భావనకు ముడిపెట్టారు. రచయిత ప్రకారం విశ్వాసమంటే ఏది ఇంకా జరగలేదో, ఏది ఇంకా కనిపించడం లేదో అది ఇప్పటికే జరిగిపోయిందని బలంగా నమ్మడం. ఇది చాలా లోతైన ఆలోచన. జీవితంలో కఠినమైన సవాలులో ఉన్నవారు కూడా ఈ నమ్మకాన్ని అలవర్చుకోవాలని ఆయన చెబుతున్నారు. పరిస్థితులు ఇంకా చక్కబడకపోయినా అది జరిగినట్లు భావించడం ఒక అత్యున్నతమైన మానసిక స్థితి. ఈ నిర్వచనం కేవలం మతపరమైనదే కాదు, ఆధునిక సైకాలజీ కూడా ఇదే చెబుతుంది. ఒక పాజిటివ్ మైండ్ సెట్ మనిషికి ఎంత ప్రశాంతతనిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. భయానకమైన శిలువ మరణంతో మొదలైన ఈ గ్రంథం చివరకు మానసిక శాంతి, విశ్వాసమనే సానుకూలమైన ముగింపుని చేరుకోవడం విశేషం. నిజంగా ఈనాటి మన డీప్ డైవ్లో ఎన్నో విషయాలు స్పృశించాం. ఆ 4 గుంపుల పర్సెప్షన్స్, నీలకంఠు గోరేగారి సైద్ధాంతిక మార్పు, గుండె నీరైపోవడమనే అద్భుతమైన మెటాఫర్, ఇంకా గాయాలకు మరియు మానవ ప్రవర్తనకు మధ్యున్న సంబంధం, ఇవన్నీ కూడా ఎంతో ఆలోచింపజేసే అంశాలు. అవును, ఇవన్నీ మనం కేవలం మూలగ్రంథం చెప్పే సారాంశాన్ని ఒక సాహితీపరమైన దృక్పథంలో అర్థం చేసుకోవడానికి మాత్రమే చర్చించాం. శారీరకమైన వేదనను ఆధ్యాత్మిక స్వస్థతకు మార్గంగా చూపే రచయిత నైపుణ్యం ఈ గ్రంథంలో స్పష్టంగా తెలుస్తుంది. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్లడం సముచితంగా ఉంటుంది. మనమిందాక శారీరక గాయాలను మానసిక బాధలకు లేదా పాపాలకు ప్రతీకగా వాడడం గురించి చర్చించాం. అయితే ఒకసారి లోతుగా ఆలోచిస్తే కేవలం మతపరమైన గ్రంథాలోనే కాదు, చరిత్రలో, ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ చూసినా సరే భౌతికమైన హింసను ఒక సామూహిక పాపాలకు లేదా మానసిక వేదనకు ప్రతీకగా ఎందుకు అంత బలంగా ఉపయోగిస్తారు? అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. అత్యంత తీవ్రమైన శారీరక బాధకు సమాజంలో నిజంగా ఒక మానసిక మార్పును లేదా పరివర్తనను తీసుకురాగల శక్తి అంతర్గతంగా ఉందా? భౌతిక వేదనకు, నైతిక పరివర్తనకు మధ్య ఉన్న ఈ అంతుచిక్కని సంబంధం గురించి లోతుగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సిలువ యొక్క బహిరంగ చరిత్రలో ప్రభు ప్రేమ గొప్ప సాక్ష్యం, కలువరి కొండపై కారిన రక్తములో మాకు కలిగెను రక్షణం. ఓ యేసయ్యా, నీ శ్రమే మా జీవం, నీ గాయములే మా స్వస్థతం. లోకమంతటి పాప భారము ఒక్కడైన నీవు మోసితివి. పుట్టిన వారి పుట్టబోవు వారి దోషములన్నీ భరించితివి. నీ కంటే శ్రమ పొందిన వాడెవడు, నీ శాంతికి సాటి ఎవడుండే? దేవుడవు గనుకనే ఓర్చితివి, ప్రేమతో పాపములు క్షమించితివి. గవర్నమెంటు శత్రువులు, విశ్వాసులు నేరస్తుల మధ్య నిలిచెను. సిలువ యొద్దే తీర్మానం, రక్షణ దినమది గొప్పది. విశ్వాసితో చేరిన వానికి ఆనందం, శాంతి, మోక్షము సిద్ధము. మేకుల కిరీటము శిరస్సు మీద అదిమినప్పుడు రక్తము కారెను. మన చెడు ఆలోచనల బదులు ఆయన శిరస్సు గాయమయ్యెను. ఆశీర్వదించిన పవిత్ర హస్తములకు మేకులు కొట్టిరి క్రూరులు, దీవించిన దయ చేతులకు గాయములు చేసినరు దుర్జనులు. సువార్త నడిచిన పవిత్ర పాదములకు మేకులు గుచ్చిరి నిర్దయులు. మన పాపపు మార్గముల బదులు ఆయన పాదములు రక్తమయ్యెను. ప్రక్కన
బల్లెము పొడిచిన వేళ రక్తముతో నీరు కారెను. గుండె దుఃఖం కరిగినంతగా ప్రేమ నదిగా పారెను. గెత్సేమని తోటలో విచారముతో రక్తపు చెమట కారెను. సిలువపై మరింత బాధతో గుండె నీరై పారెను. నా యొద్దకు రండి అనెను ప్రభు పాప భారముల వారందరికీ, వచ్చువానిని త్రోసివేయను అనెను ఆహ్వానం ప్రేమతో అందరికీ. వైద్యుడై భూమికి దిగి వచ్చి మన గాయములు స్వస్థపర్చెను. చూడక ముందే నమ్ము విశ్వాసముతో ఆయన కృపను అనుభవించుము. ఏది లేదో అది ఉన్నదని, ఏది చూడలేదు చూచినదని, నమ్మిన హృదయమునకు సిలువ శక్తి కార్యమగును. సిలువపై వ్రేలాడిన యేసయ్యా, చేతులతో కాదు హృదయముతో నమస్కరింతుము. నీ రక్తము మమ్ము శుద్ధపరచునుగాక, నీ ప్రేమ మమ్ము స్వస్థపరచునుగాక. శరీరమునకు ఆరోగ్యం, ఆత్మకు శాంతి ఆనందం, లెంటు దినములందు మమ్ము నడిపించు సిలువ ప్రభువా. సిలువ ప్రభువా నీకే స్తోత్రము. ఆమేన్.